ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శ్రోతలకు శుభోదయం. శ్రోతలారా, రండి ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ద పారబుల్ ఆఫ్ గుడ్ సమర్టీన్, లూకాసు వార్త 10వ అధ్యాయము 25 నుంచి 37 వరకు యేసుప్రభు వారు చెప్పిన ఒక ఉపమానాన్ని మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవనకు వారసుడకుడు నేనేమి చెయ్యవలను? ఆయన్ను శోధించు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రాందేమి వ్రాయబడి ఉన్నది? నీవేమి చదువుచున్నావని అతన్ని అడగా, అతడు, నీ దేవుడిని ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపబలననియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపబలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకైనా, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదువని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్లు కనబరుచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. అందుకు యేసు ఒక ఉపమానాన్ని చెప్పారు. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొన ప్రాణంతో విడిచిపోయిరి. అప్పుడొక యజమానుడు ఆ త్రోవను వెలుచు తటస్థించెను. యాజకుడు అతడు అతన్ని చూచి పక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని పూటకొల్లవాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటగొల్లవానికిచ్చి, అతన్ని పరామర్శించుటకు నీకు ఇంకేమైనా ఖర్చు చేసిన యెడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయెను. ఈ ఉపమానం ద్వారా దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రేమ ఇతరుల ఎదుట మనం ప్రాక్టికల్ గా చూపించగలగాలి. కరుణ, సేవ మరియు నిస్సార్థమైన ప్రేమ అవసరమని దేవుడు ఈ ఉదయకాలం మనకి బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, దయ, కరుణ అంటే పేదవారికి సహాయం చేయడం మాత్రమే కాదు, అవసరంలో ఉన్న వారిలో మన హృదయాన్ని పంచుకోవాలి. ఏ మతమైన వ్యక్తిగత స్థానం ఏదున్నప్పటికీ మానవతా విలువలనే ముఖ్యమైనవిగా గ్రహించాలి. ప్రేమ అనేది చర్చల్లో కనిపించాలి, చర్యల్లో కనిపిస్తూ ఉండాలి, మాటలకి పరిమితం కాకూడదు. సహాయం చేయడం అనేది మన బాధ్యత. అది ఎవరైనా కావచ్చు, పక్కవాడైనా, శత్రువైనా, మనకిష్టమైన వారైనా, ఎవరైనా సహాయం చేయడానికి మన బాధ్యతగా తీసుకోవాలి. యేసు ప్రభువారు మానవత్వాన్ని, దయను ప్రధానంగా బోధించాడు. కానీ ఆ దయ నిష్ప్రయంగా కాకుండా చర్యగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ ఉపమానాన్ని మన జీవితాలకి మనము అప్లికేషన్ చేసుకుందాం, అన్వయించుకుందాం. నేడు నేను మంచి సమరయుడులను కాను, నేను కనిపెట్టి దాటిపోతున్న లేవీయుడినా, యాజకుడినా అనే ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి. చాలా మంది ఏదైనా జరుగుతుంటే పక్క నుంచి వెళ్ళిపోతారు. చాలా మంది జరుగుతుంటే మనకెందుకులే, మనవాళ్ళు కాదలే అని లేవీయుడిలాగా వెళ్ళిపోతుంటారు. అయితే దేవుడి ఉదయకాలం మనం మంచి సమరయుడిలాగా ఉన్నామా లేదా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరుతున్నాడు. రెండవది, మన జీవితాల్లో అవసరంలో ఉన్నవారి పట్ల మన స్పందన ఎలా ఉంది అన్వయించుకుందాం. కలరు, క్యాస్టు, రిలీజియను, ఇంకేదో గోడలు దాటి మన ప్రేమను చూపించగలుగుతున్నామా? నాలుగోది, ప్రేమ అనేది మనం చేయబోయే పనుల్లో, మాటల్లో, సమయాన్ని ఇచ్చే విధంలో చూపించగలగాలి, కనిపించాలది. ఐదవది, దేవుని ప్రేమను చూపించాలంటే సమయాన్ని, సంపదను, శక్తిని వినియోగించాలి. దీనివల్ల వచ్చే రిజల్ట్ ఏంటో తెలుసా? మన హృదయం మారుతుంది. నిజమైన క్రైస్తవ జీవితం దయతో నిండి ఉన్నదని మనకి తెలుస్తుంది. ఇతరులు దేవుని ప్రేమను మన ద్వారా అనుభవిస్తారు.
దయగల జీవితం ద్వారా దేవుని రాజ్యం నష్టపోయిన వారి మధ్య విస్తరింపబడుతుంది. ప్రేమ అనేది ఒక జీవన విధానం అవుతుంది, ఒక పని కాదది. అందుకే యేసు చెప్పారు, లూకాసు వార్త 10:37 మాట, అందుకు యేసు నీవును వెళ్లి అలాగు చేయమని చెప్పాను. మనమందరూ సమయానికి అవసరానికి స్పందించే సమరయుల వరే మారాలని కోరుకుందామా? ప్రేమలో చేతల్లో చూపుదాం, వాక్యంలో జీవిద్దాం. అట్టి రీతిలో దేవుడు మనల్ని ఈ వాక్యం ద్వారా నడిపించేలాగున, ఈ ఉపమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడేలాగున దేవునికి ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 944585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.